హాయ్ అండి, కాంతమట్లకి స్వాగతం. మరి ఈరోజైతే రొయ్యల ఇగురుని చూసేద్దామా, అది కూడా కాంతం గారి స్టైల్లో. మరి ఈ రొయ్యల ఇగురు కోసం నేనైతే ఇక్కడ రొయ్యలు నీట్గా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మరి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా పెట్టుకున్నాను. మరి దీనికి స్పెషల్ మసాలా ఉందండోయ్, అది కూడా కాంతం గారిదే. నేను మీకు ముందు వీడియోస్లో కూడా చూపించాను, కావాలంటే నా ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు ఈ మసాలాను వేసి నేను రొయ్యల ఎగురిని చేయబోతున్నాను. మరి దీనికి కావాల్సినట్టుగా ఒక బండిని తీసుకొని దానిలో కొంచెం ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసేసాను. మరి ఫ్రై చేసిన తర్వాత దీనిలో తగినంత ఉప్పును కూడా వేసాను. ఉప్పుతో పాటు మసాలా, అదేవిధంగా రొయ్యలు కూడా వేసేసానండి ఒకేసారి. మరి వీటిని చక్కగా ఇలా మగ్గనిద్దాము. బాగా దీనిలోని వాటర్ ఏం అవసరం ఉండదండి, ఈ వాటర్తోనే బాగా ఉడికిపోతుంది. ఈ సమయంలో మనం కొంచెం తగినంత కారాన్ని వేసేద్దాము. కారం వేసిన తర్వాత బాగా దగ్గరగా ఫ్రై చేద్దాము. బాగా దగ్గరగా అయినప్పుడు మనకి కొంచెం ఎగురుగా కూడా వస్తుందండి, కొంచెం గ్రేవీ కొంచెం కలుపుకోవచ్చు అనమాట. చూసారా, రొయ్యలు ఎగురు రెడీ అయిపోయింది కదా. ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.